మహిళల్లో ఆర్థిక పరిపుష్టి, సామాజిక భద్రత దిశగా పౌష్టికాహారం అందించే లక్ష్యంతో డిఆర్డీఏ, వెలుగు స్వయం సహాయక బృందం మహిళలకు ఎగ్ కార్ట్ తోపుడు బండ్ల ఏర్పాటుకు ప్రభుత్వం 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తుందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ, పేదరిక నిర్మూలన సంస్థ, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో కొండేపి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో ఎగ్ కార్ట్స్ తోపుడు బండ్లను నేడు మంత్రి అందజేశారు. ఎగ్ కార్ట్స్ ఏర్పాటు ద్వారా కోడిగుడ్లు, వాటి ఉత్పత్తులను మహిళలు వినియోగించి వారిలోని పౌష్టికాహార లోపాన్ని అధిగమించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక ఎగ్ కార్ట్స్ బండి ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని, రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెంచుతామన్నారు. కొండేపి నియోజకవర్గంలోని 6 మండలాలకు 6 ఎగ్ కార్ట్స్ బండ్ల ఏర్పాటుకు లబ్ధిదారులను గుర్తించి బండి ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేశామన్నారు. P4 కార్యక్రమంతో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇంటికొక పారిశ్రామికవేత్త లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తుందంటూ తెలిపారు. డిఆర్డీఏ పీడీ నారాయణ, టీడీపీ నాయకులు బెల్లం జయంత్ బాబు, చంద్రవాడ చంద్రశేఖర్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గడ్డం కవిత, వెలుగు సిబ్బంది పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హుస్సేన్ బి. చేశారంటే బాగుపడాలని చేశారు, జాగ్రత్త చేసుకోండి. ఎగ్ కార్ట్ అంటే కోడిగుడ్డు గుడ్డుకు సంబంధించినటువంటి పదార్థాలతో పాటు పౌష్టికాహారం అందించే విధంగా 50,000 రూపాయలు ఒక్కొక్కరికి పూర్తి ఉచితంగా ఈ ఎగ్ కార్ట్ని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మండలానికి ఒక కట్టి లెక్కన మనం ఇస్తున్నాం. భవిష్యత్తులో మనం ఇంకా ఎక్కువ ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ప్రస్తుతానికైతే 260 రాష్ట్రంలో మనం ఈరోజు ఇవ్వడం జరిగింది. 1,30,00,000 రూపాయలు పైగా ఇప్పటివరకు ఇచ్చడం జరిగింది. నెక్స్ట్ పీరియడ్లో అంటే రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా మనం సుమారు 1000 బళ్ళు వరకు ఇచ్చే విధంగా మనం నిర్ణయాలు నిర్ణయిస్తున్నాం. ఇందులో ఒక స్టవ్, బకెట్స్, దాంతోపాటు వాళ్ళు కూర్చోడానికి స్టూల్స్, వెసల్స్తో సహా మొత్తం మనం ఉచితంగా ఇస్తున్నాం. వాళ్ళకి నైట్ టైం కూడా లైటింగ్ ఛార్జింగ్ చేసినటువంటి LED లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.